సో ఫైనల్గా ఢిల్లీకి బయలుదేరాము. అన్నీ అనుకున్నట్టు చక్కగా కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్ ట్రిప్ అంతా ముగించుకొని హ్యాపీగా అయితే రిటర్న్ బ్యాక్ టు ఢిల్లీకి వస్తున్నాం అనమాట. సో ఢిల్లీకి వచ్చే ముందుగా నిన్న బద్రీనాథ్ నుంచి బయలుదేరిన తర్వాత నైట్ అంతా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నైట్ ప్రయాణం చేసి తెల్లవారుజామున ఒక మంచి హోటల్ దగ్గర ఆన్ స్పాట్లో డెసిషన్ తీసుకుని ఆపి ఒక 4-5 అవర్స్ రెస్ట్ ఇచ్చాడనమాట. అండ్ ఫ్రెష్ అయ్యి కొంచెము కాసేపు రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఢిల్లీకి బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వచ్చేసేసి మనకు ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము ఢిల్లీకి బయలుదేరుతున్నాము. ఇదిగోండి మాటల్లోనే ఢిల్లీకి కూడా మేము రీచ్ అయిపోయి ఇక్కడ విషయం ఏంటి అంటే కొంతమంది రైల్వే స్టేషన్ దగ్గర దిగాల్సి ఉంటే వాళ్ళని దింపేసి, అంటే నా ఫ్లైట్ వచ్చేసి ఈరోజు రాత్రికి అనమాట. సో నాతో పాటు ఇంకొంతమంది ఫ్లైట్ కూడా నైట్కి ఉండటం వల్ల ఏంటంటే అందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. జస్ట్ వెయిటింగ్ కోసం అనేసి ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. బాగుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో తీసుకున్నాం అనమాట ఒక రూము. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసి మేము ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. రూమ్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఏంటి పరిస్థితి అనేది. అందరం జస్ట్ ఫ్రెష్ అయిపోయి ఒక 4-5 అవర్స్ కొంచెం రిలాక్స్ అవ్వటానికన్నట్టు రూమ్ తీసుకున్నాం అనమాట. సో అందరం కలిసి ఉన్నట్లు ఉంటుంది కొంచెం సేపు అని చెప్పేసి. యాక్చువల్గా ఈ ట్రిప్కి నేను బయలుదేరుతున్నప్పుడు ఈ ట్రిప్ ఎలా ఉంటుందో ఏంటో చాలా భయపడ్డాను. ఒక్కదాన్ని వెళ్తున్నాను, ఒక డెసిషన్ తీసుకున్నాను, ఒంటరిగా వెళ్తున్నానని. కానీ అందరూ ఎంత క్లోజ్గా ఉన్నారంటే చాలా క్లోజ్గా ఉన్నారు. వెళ్ళేటప్పుడు అందరం కన్నీళ్ళు పెట్టుకున్నాము. అయ్యో సో ఫైనల్గా ట్రిప్ ఫినిష్ చేసుకొని ఢిల్లీకి అయితే వచ్చేసాము. అసలు ఇంకా ఆ ట్రిప్లో పడిన కష్టాలు, బాధలు, సంతోషాలు, నవ్వులు, కొత్త ఫ్రెండ్స్. నేను స్టార్ట్ అయినప్పుడు ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ఎంత ఓన్ చేసుకున్నారంటే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. ఎంతమంది పరిచయం అయ్యారంటే కలిసిన వాళ్ళే అందరం కలిసి రూమ్కి వచ్చాం ఢిల్లీకి. ఎందుకంటే ఈరోజు రాత్రికి నా ఫ్లైట్. సో ట్రిప్ విషయాలు 1 by 1 కంప్లీట్గా వ్లాగ్స్ రూపంలో మీ ముందుకు వస్తాయి అనమాట. సో ఫైనల్గా దోదాం యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికి రా, ఏ ప్లేస్? హరిద్వార్ గంగా హారతి. కానీ అన్నీ కూడా 1 by 1 చాలా నీట్గా A to Z ఎటువంటి థింగ్స్ తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, అక్కడ ఉండే ప్రతి విశేషాలు కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు ముందు వచ్చే వ్లాగ్స్లో రిలీజ్ చేస్తాను. సో మా ఫ్లైట్ నైట్ 11 o'clock అనమాట. నాకు వంశీకి బెంగళూరు ఫ్లైట్. సో ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి లగేజ్ చేసేసి ఇంకా మేము బెంగళూరుకి రెడీ. సో ఫైనల్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అంతా అంటే కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర అంతా ఫినిష్ చేసుకొని ఫైనల్గా మార్నింగ్ వెళ్ళండి మధ్యాహ్నం ఒక 2 o'clockకి ఢిల్లీకి రీచ్ అయ్యాను. ఢిల్లీలో చెప్పాను కదా ఆల్రెడీ రూమ్లో ఉన్నాను ఫ్రెండ్స్ తోటి. ఈవినింగ్ ఒక 8:30 వరకు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి చెక్కిన్ అంతా అదంతా ఫినిష్ చేసేసుకొని కూర్చొని ఉన్నాను. జస్ట్ బోర్డింగ్ కోసం వెయిటింగ్. పిలుస్తున్నారు అదిగోండి బోర్డింగ్కి. సో ఈ ట్రావెల్ మొత్తానికి నేనైతే మీ అందరూ తెలుసు వంశీతో చేస్తున్నాను. వంశీరెడ్డి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుసు కదా, వంశీరెడ్డి వ్లాగర్తో. సో ఇప్పుడు ట్రావెల్ కూడా నేను వంశీ కలిసే బెంగళూరు వస్తున్నాం అనమాట. సో వంశీ జస్ట్ ఇప్పుడే ఎక్కడికో బయటకు వెళ్ళాడు. సో చాలా బాగా టేక్ కేర్ చేశాడు, చాలా బాగా చూసుకున్నాడు, అందరినీ దగ్గరుండి చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. సో ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఫ్లైట్కి బెంగళూరు ల్యాండ్ అవ్వగానే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫ్లైట్లోకి వెళ్తున్నాం ఇంకా. సో నాది 11 o'clock షార్ప్గా ఫ్లైట్. 2 o'clock ల్యాండ్ అవుతాను బెంగళూరులో. అక్కడి నుంచి ఇంకా ఇంటికి 3:30 లిటరలీ చెప్తున్నాము. నిద్రపోయి ఎన్నాళ్ళు అయిపోయిందంటే ఒక ఫుడ్ లేదు, ప్రాపర్గా నిద్ర లేదు. బట్ అల్టిమేట్ ట్రిప్. మీరు చూస్తూ ఉంటే కనుక ట్రిప్లో అవి ఒక్కొక్కటి నిద్ర లేకపోతే ఏమైందండి, ఫుడ్ లేకపోతే ఏమైందండి అంటారు. అల్టిమేట్ ఉంది అసలు ట్రిప్ అయితే. లైఫ్లో ప్రతి ఒక్క హిందూ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర. చాలా హ్యాపీగా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు బాగుంది మన జెండా. జస్ట్ ఒక క్లిప్ కొట్టిన. సో నా ట్రావెల్ ఫినిష్ అయిపోయి ఇదిగోండి బెంగళూరు కూడా వచ్చేసాము. ల్యాండింగ్కి రెడీగా ఉందన్నమాట ఫ్లైట్. చూడండి చిన్న లైట్స్. మా బెంగళూరు నేను మళ్ళీ చూసేసాను అని అంత హ్యాపీ అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది.
సో బెంగళూరుకి అయితే ల్యాండ్ అయిపోతున్నాము. అదిగో ల్యాండ్ కూడా అయిపోయాము. సో ఫైనల్లీ ఎంతో పెద్ద యాత్ర చేసుకొని తిరిగి బెంగళూరులో అడుగు పెట్టాను. సో ఏంటి ఇంత చెప్తున్నారంటే అది చిన్న యాత్ర కాదండి. ఆ శివ ఆజ్ఞ లేనిదే ఛాన్సే లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చామంటే ఆ శివుడి నారాయణ దయ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది. ఫైనల్లీ కాదక్క, మోహన్ చూడక్క ఎట్టుందో. జూన్ 6th యాక్చువల్ నాది ఫస్ట్ బ్యాచ్ అయింది, అక్క వాళ్ళది June 13th. ఈ 2 బ్యాచ్లు అయిపోయే టైంకి నా మొహం చూడండి ఏ విధంగా ఉందో. అండ్ మెయిన్గా ఫుల్ అలసిపోయాను, నాకు కోల్డ్ అదంతా వచ్చేసింది. జ్వరం కూడా అండి, ఫుల్ జ్వరం అయినా చాలా బాగా చూసుకున్నాడు. ఎంత బాగా చూసుకున్నాడు అంటే ఇన్ఫెక్షన్ అట్లా వచ్చింది. సో అక్క కూడా ఏంటంటే కొంచెం డివోషనల్గా ఇవన్నీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటుంది. సో రాధికా కళ్యాణం కొంచెం పక్కాగా అక్కకు కూడా సపోర్ట్ అయితే చేయండి. అప్కమింగ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేద్దాం అక్క. ఇద్దరం కలిసి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. సో వంశీరెడ్డి ట్రావెల్స్లో మాత్రం ద బెస్ట్ సర్వీస్ ఉంది. ప్లాన్ చేయండి. ఆగస్ట్ నుంచి మళ్ళీ కూడా కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్, దోదాం 2 స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే జూలైలో ఏంటంటే వర్షాలు ఉంటాయి. మిమ్మల్ని నా స్వార్థం కోసం తీసుకొని ఏదో నాకు అమౌంట్ ఎంతో కొంత వస్తుందని చెప్పి తీసుకొని అక్కడిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన చాలా సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అందువల్ల ఏంటంటే ఆగస్ట్ 20 పైన 15 పైన ఏంటంటే కొంచెం వర్షాలు తగ్గుతాయి కాబట్టి అది బెస్ట్ టైం అక్క. వంశీరెడ్డి వ్లాగ్స్ అండ్ నేను మీకు నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్గా వంశీనే కాంటాక్ట్ అవ్వండి. ఇంకెవ్వరు ఎత్తరు ఫోన్, చక్కగా వంశీనే పిక్ చేస్తాడు, వంశీనే తీసుకెళ్తాడు దగ్గరుండి. హీల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అంతే బాయ్. అంతే బాయ్.